హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది పెక్యునరీ అంటే ధనరూపమైన డబ్బుకు సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్, మనం జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో సూట్ వేయాలంటే మన ప్రాపర్టీ విలువ 20 లక్షల కంటే తక్కువ ఉండాలి. అదే సీనియర్ సివిల్ జడ్జ్ చేయాలంటే 25 లక్షల పైన 50 లక్షల లోపు ఉండాలి. అదే డిస్ట్రిక్ట్ కోర్టులో వేసుకోవాలంటే 50 లక్షల పైన ఉండాలి. ఇలా పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ బట్టి సూట్ వేసుకుంటాం అనమాట. సో పెక్యునరీ అంటే ధనరూపమైన మనీకి సంబంధించి అని అర్థం. రెండవది కన్ఫెషన్ అంటే ఒప్పుకోలు. మూడవది అడ్మిషన్ అంటే ఒప్పుకోలు అంగీకారమే. రెండు ఒకేలా ఉన్నప్పటికీ కన్ఫెషన్ అంటే మెజిస్ట్రేట్ ముందు ఇచ్చేది, అడ్మిషన్ అంటే ఎవరి ముందైనా ఇవ్వచ్చు. నాలుగవది అబ్డక్షన్ అంటే అపహరణ, తీసుకెళ్ళిపోవడం, కిడ్నాప్ లాంటిది. ఐదవది ర్యాన్సమ్ అంటే విమోచన క్రయధనం, ప్రతిఫలంగా చెల్లించు మూల్యం. మనకు ఎవరైనా ఒకటి చేశారంటే తిరిగి మనం ఏదో ఒకటి చేస్తాం కదా, మనకు చేసిన దానికి తిరిగి మళ్ళీ మనం ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాం కదా, సో దాన్ని ప్రతిఫలంగా చెల్లించు మూల్యం ర్యాన్సమ్ అంటారు.